హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ప్రెజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం సంబంధించి గాను చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జమ చేయని వారికి ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి. సో మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామనమాట. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా అని చెప్పేసి ముఖ్యంగా రైతు భరోసా పథకం సంబంధించి ఎవరికైతే జమ కాలేదో వారికి ఎప్పుడు జమ చేయబోతుందని ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి జనవరి 26వ తేదీన మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 అనేవైతే తొలి విడత కింద విడుదల చేయడం అయితే జరిగింది కదా! సో, అలా మొత్తంగా మనం 4 ఎకరాల వరకు కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే 5, 6, 7 ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. సో, దీని ద్వారా దాదాపుగా 68,00,000 వరకు కూడా రైతన్నలైతే మనకైతే దీని ద్వారా లబ్ధి చేకూరున్నారు. దాదాపుగా 7,000,00,00,000 పైగా మనకైతే నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో, మనకి తొలి విడత కింద మనకు రూ. 6,000 అనేవైతే విడుదల చేసింది కదా! సో, దీనికి సంబంధించిన కేటాయింపు నిధులు 9,000,00,00,000 పైగానైతే ఉన్నాయి. సో, మిగిలిన వారికి కూడా త్వరలో అయితే జమ చేయబోతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, చాలామంది జమ కావట్లే అని చెప్పేసి అన్నారు కదా! ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లన్నీ కూడా చెక్ చేసుకోండి. సో, ఖచ్చితంగా సాగు భూమి కలిగి ఉంటే మాత్రం కౌలు రైతులు గాని, ఏ సాగు భూమి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులనేవైతే వస్తాయన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.